హాయ్ ఎవ్రీవన్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్, చిలీ అధ్యక్షుడిగా ఆంటోనియా కాస్ట్. జోస్ ఆంటోనియా కాస్ట్ని ఎంపిక చేయడం జరిగింది. లేదంటే చిలీ అధ్యక్షుడిగా ఆంటోనియా కాస్ట్ రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేశాడు. ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశాడు అంటే మనకి మార్చి 11 నాడు, మార్చి 11, 2026 నాడు మనకి చిలీ అధ్యక్షుడిగా ఆంటోనియా కాస్ట్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఈయన డిసెంబర్ 2025లో, ఈరోజు డిసెంబర్ 2025లో డిసెంబర్ 2025లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఈయన చిలీ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైండు. డిసెంబర్ 25లో అధ్యక్షుడిగా తన బాధ్యతలను స్వీకరించి ఈరోజు మార్చి 11, 2026 నాడు తన పదవికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన ఆంటోనియా కాస్ట్ అనే వ్యక్తి చిలీ దేశానికి 38వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇది వరకు ఆంటోనియా కాస్ట్ అనే వ్యక్తి మనకి రిపబ్లికన్ పార్టీని స్థాపించిన వ్యక్తి. ఈయన ఏ పార్టీని స్థాపించాడు అంటే రిపబ్లికన్ పార్టీని స్థాపించిన వ్యక్తి. ఇది చిలీ అధ్యక్షుడిగా ఆంటోనియా కాస్ట్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి. Antonio Cost sworn as Chile president. So recently, Antonio Cost sworn as Chile president on March 11, 2026. So he was elected on president elections on December 2025. So in that case, his role was started or begun on March 11, 2026. March 11, 2026 onwards, and he is the 38th president of Chile country. And Antonio Costa, he is a founder of Republican Party. And this is about చిలీ అధ్యక్షుడికి సంబంధించి. సెకండ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న నందిని సిద్ధారెడ్డి. నందిని సిద్ధారెడ్డి రీసెంట్గా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నాడు. ఏ కవితా సంపుటికి గాను ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంటే ఈయన అనిమేష అనే రాసిన కవితా సంపుటికి గాను ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. అనిమేష అనేది దేనిని ఉద్దేశించి ఈయన కవితా సంపుటిని రాశాడు అంటే మనకు 2019లో కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అలాగే ప్రజల యొక్క ఆలోచనలు ఏంటి, మరియు ఏ విధమైన సమాజం అనేది ఏర్పడింది మనకి కోవిడ్-19లో అనే దానిపైన ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని గెలుచుకున్నాడు. లేదంటే ఆ విషయం పైన ఈయన అనిమేష అనే కవితా సంపుటిని రచించిండు. దానికి గాను ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని గెలుచుకున్నాడు. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులో భాగంగా ఈయనకి దాదాపుగా ₹1,00,000 వరకు బహుమతిని అందించిండు. ₹1,00,000 బహుమతిని, ఒక ప్రశంస పత్రాన్ని, అలాగే ఒక శాలువాని కప్పి ఈయనని గౌరవించడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న నందిని సిద్ధారెడ్డి మనకి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అలాగే తెలంగాణ ఉద్యమంలో భాగంగా చాలా రకాలుగా పాటలు కూడా పాడిన వ్యక్తి. ఈయన తెలంగాణ ఉద్యమంలో నాగేటి సాలల్ల నా తెలంగాణ అని పాట పాడిన వ్యక్తి మనకి నందిని సిద్ధారెడ్డి. So, Nandini Siddhareddy receives Kendra Sahitya Academy Award. So, he was received this award. The work of Animesha. He was received Kendra Sahitya Academy for the work of Animesha. So, Animesha is focusing on
COVID-19 pandemic situation on the society. So in this case he was received this award of Kendra Sahitya Akademi award, Kendra Sahitya Academy award. So in this Kendra Sahitya Academy award, he is also not only Kendra Sahitya Academy award, he also received 1 lakh prize money and one shawl and uh, yes, 1 lakh prize money and one shawl. And this is about Kendra Sahitya Academy award. And Nandini Siddhareddy plays a key role in Telangana movement time. So he also write a song of Nageti Salalla Na Telangana in Telangana Udyamam or Telangana movement time. And this is about Nandini Siddhareddy. Next, భారత్లో మత స్వేచ్ఛపై USCIRF నివేదిక. భారత్లో మత స్వేచ్ఛకి సంబంధించి అమెరికా వారు రీసెంట్గా ఒక నివేదికనిచ్చారు. మరి ఆ నివేదికలో ఎలాంటి సమాచారాన్ని అందించారు అంటే, మనకి అమెరికా వారు భారత్లో మత స్వేచ్ఛకి సంబంధించిన సమాచారాన్ని అందించారు. మరి ఏ విధంగా ఉందంట మన భారత్లో మత స్వేచ్ఛ అంటే, భారత్లో మత స్వేచ్ఛ అనేది చాలా కఠినంగా ఉంది. మనకు మత నిర్బంధ చట్టాలు అనేవి వచ్చినాయి, అలాగే పౌర సవరణ చట్టాలు అనేవి కూడా వచ్చాయి, అలాగే ఉమ్మడి పౌర స్మృతి అనేవి వచ్చినాయి. కాబట్టి మనకి మత మార్పిడి జరగాలంటే చాలా కఠినమైన చట్టాలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ కఠినమైన చట్టాల ద్వారా ఎవరైతే మనకి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వారిపై వీటి ప్రభావం అనేది పడుతుంది అని చెప్పి మనకి అమెరికా వారు ఈ USCIRF రిపోర్ట్లో అందజేశారు. కానీ మరి ఇది ఒక అమెరికా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, హిందువులు అనేవాళ్ళు మత మార్పిడి చేసుకోవాలి, మత స్వేచ్ఛ ఉండాలి అని చెప్తున్నారు. కానీ మతం అనేది మనకి అమెరికాలో మన హిందువుల పైన, హిందూ దేవాలయాల పైన దాడులు చేస్తున్నారు. అలాగే అమెరికాలో ఉంటున్న భారత సంతతి పైన వారు చాలా వివక్ష అనేది చూపుతున్నారు. మరి వాటి పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు చెప్పే నివేదిక ఏ విధంగా ఉంది అంటే చాలా పక్షపాత వైఖరిని చూపిస్తుంది అని చెప్తూ భారత్ వాళ్ళు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని ఈ USCIRF అందించిన రిపోర్ట్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అంటే మత నిరోధక చట్టాలు వచ్చినాయి, అలాగే పౌర సవరణ చట్టాలు. మనకి రీసెంట్గా చాలా వరకు ఏదైనా కేసెస్ అవుతున్నాయంటే మనకి అందులో ఆర్టికల్స్ అనేవి ఒక ఆర్టికల్కి మనకి లింక్ అనేది టాలీ అనేది అవుతుంది. మరి అందులో భాగంగా ఆ ఆర్టికల్స్తో భాగంగా కేసులకి సంబంధించి చాలా వరకు ఆర్టికల్స్ని కానీ కేసులని కానీ సవరిస్తున్నారు. మనకి అంతకుముందు కూడా మనకి వాక్ స్వాతంత్రం అనేది ఆర్టికల్ 19లో ఉంటుంది. మనకి వాక్ స్వాతంత్రం ఉంది, కానీ వేరే వాటిని సంబంధించి ఏదైనా మాట్లాడకూడదు అన్నప్పుడు ఆర్టికల్ 19 అనేది ఎఫెక్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఆర్టికల్స్ని వాళ్ళు సవరిస్తున్నారు. మరి ఏ విధంగా పౌర సవరణ చట్టాలు చేస్తున్నారు, అలాగే మతానికి సంబంధించి మత నిరోధక చట్టాలు చేస్తున్నారు అని చెప్పి మనపైన పక్షపాత వైఖరిని చూపిస్తూ మనకు ఈ రిపోర్ట్ని అందజేశారు. ఎవరు? అమెరికా వారు. మరి దీనిపై ఎవరు వ్యతిరేకిస్తున్నారు? భారత్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి అమెరికా వాళ్ళు హిందువులపై పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు, మరి హిందువులపై ఇలాంటి దాడులను ఎందుకు చేస్తున్నారు అనేది భారత్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని ఎప్పుడు స్థాపించారు? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అంటే మనకి 1954లో స్థాపించారు. మరి అవార్డ్స్ అనేవి ఎప్పటి నుంచి అందజేస్తున్నారు అంటే 1955 నుండి అందజేస్తున్నారు. మరి కేంద్ర సాహిత్య అవార్డ్స్ అనేవి ఎన్ని లాంగ్వేజెస్లో అందజేస్తారు అంటే మనకి దాదాపుగా 24 భాషల్లో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని అందజేస్తారు. మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 8లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 8 ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ 8లో దాదాపుగా, లేదంటే రాజ్యాంగంలో ఉన్న 22 లాంగ్వేజెస్, రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉంటాయంటే దాదాపు 22 లాంగ్వేజెస్. మరి ఆ 22 లాంగ్వేజెస్లో
మరొక ఇంగ్లీష్ మరియు రాజస్థానీ భాషలను కలిపి 24 భాషలలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని అందజేస్తుంది. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది ఎవరైతే కవులు వారి కవితలలో మరియు రచనలలో ఎవరైతే విశేషమైన కృషిని కనబరుస్తారో వాళ్ళకి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని ఇస్తారు. దాదాపుగా 24 లాంగ్వేజెస్లో ఇస్తారు. మరి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాలంటే ముందుగా ఉండాల్సిన అర్హత ఏంటి అంటే వారు భారత సంతతికి చెందిన వారే ఉండాలి. అంటే వాళ్ళు ఖచ్చితంగా భారతీయులై ఉండాలి. అంటే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా వారు వారి యొక్క పుట్టుక అనేది భారత్లోనే ఉండాలి. మరి అలాంటి వాళ్ళకి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ని అందజేస్తున్నారు. మరి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ ఎవరైతే అందుకుంటారో వారికి 1 లక్ష వరకు ప్రైజ్ మనీని అందిస్తున్నారు. అలాగే ఒక శాలువాని కప్పుతున్నారు. అలాగే ఒక ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తున్నారు. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్కి సంబంధించి. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ దే వేర్ స్టార్టెడ్ దిస్ అవార్డ్ ఆన్ 1954 and this Kendra Sahitya Academy Awards are started on 1955. So Kendra Sahitya Academy Awards are established in 1954, but they were given this award from 1955 onwards. So these awards are given in 24 languages, and we have 22 languages in Indian Constitution, but they were added another 2 languages of English and Rajasthani. So combinedly they were given around 24 languages. They were given award with 24 languages. So in that case these Kendra Sahitya Academy Awards were given. So who were selected this Kendra Sahitya Academy Awards? They were received 1 lakh prize money and 1 shawl and recognition letter. And this is about Kendra Sahitya Academy Awards. నెక్స్ట్ అరుదైన A3 బ్లడ్ గ్రూప్ గుర్తింపు. మనకు అరుదైన A3 బ్లడ్ని గుర్తించడం జరిగింది. మరి A3 బ్లడ్ని ఎక్కడ గుర్తించారు అంటే మన ముందుగా A3 బ్లడ్ అంటే ఏంటి, మనకి బ్లడ్ గ్రూప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే మనకు బ్లడ్ A, B, AB, O లాంటి బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి ఎవరికైనా. కానీ ఈ అరుదైన రీసెంట్గా ఒక A3 బ్లడ్ని గుర్తించడం జరిగింది. మరి ఈ A3 బ్లడ్ని ఎక్కడ గుర్తించారు అంటే ఉత్తరప్రదేశ్లోని ఎయిమ్స్ శాస్త్రవేత్తలు ఈ A3 బ్లడ్ని గుర్తించడం జరిగింది. మరి A3 బ్లడ్ని ఎవరిలో గుర్తించారు అంటే ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ గర్భిణిగా ఉంది. దాదాపుగా 8 నెలల గర్భిణిగా ఉన్న ఆ మహిళలో బ్లడ్ టెస్ట్ చేయగా ఆమె యొక్క బ్లడ్ అనేది A3 రకానికి చెందింది అని చెప్పి గుర్తించారు. A3 రకం అంటే మనకి దాదాపుగా లక్షల్లో ఒకరికి ఉండే బ్లడ్ గ్రూప్. అంటే రీసెంట్గా అంతకుముందు ఫ్రెంచ్ వారు ఎవరైతే ఉన్నారో ఫ్రెంచ్ వాళ్ళు చాలా వరకు రక్తదానం చేశారు. అందులో దాదాపుగా ఫ్రెంచ్ వారు 150,000 వరకు రక్తదానాలు చేస్తే అందులో ఒక్కరికి మాత్రమే A3 బ్లడ్ అనేది ఉంది. A3 బ్లడ్ ఉంది అంటే ఎంత ప్రమాదంతో కూడుకున్నది అంటే వీళ్ళకి చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి వీళ్ళకి ఏమైనా ప్రమాదాలు జరిగినా యాక్సిడెంట్స్ అయినా వీళ్ళకి బ్లడ్ ఎక్కించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎలాంటి బ్లడ్ బ్యాంక్స్లో కానీ ఈ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఇవ్వరు. చాలా వరకు వాళ్ళ రేర్ బ్లడ్ కాబట్టి మ్యాక్సిమం ఎవరు ఇవ్వరు. వాళ్ళకి ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అంటే న్యాచురల్గానే హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. మరి A3 బ్లడ్ గ్రూప్ని ఎక్కడ గుర్తించారు? ఉత్తరప్రదేశ్లో గుర్తించారు. ఒక 8 నెలల గర్భిణిలో గుర్తించారు. సో రేర్ A3 బ్లడ్ ఐడెంటిఫైడ్. సో రీసెంట్లీ రేర్ A3 బ్లడ్ ఐడెంటిఫైడ్ బై
एम्स scientist in Uttar Pradesh. एम्स scientist in Uttar Pradesh. So A3 is a very rare blood group. So we know lot of blood groups. We know blood group A, group B, group AB and group O, but they were recognized a special group, that name is A3. They were given or they were recognized a special group, that name is A3 blood group. A3 blood group. So this A3 blood group was recognized in a pregnant woman in Uttar Pradesh. In Uttar Pradesh. So it is a very rare blood group. It is very rare blood group. So it is very dangerous. If any person has this blood group, the person is very dangerous in their situations. Why? Because he the okay, this is about rare A3 blood group identified in Uttar Pradesh by the AMC scientist. By AMC scientist. నెక్స్ట్ పరిశ్రమ నిర్వచనంపై మార్చి 17 నుండి సుప్రీంకోర్టు విచారణ. సుప్రీంకోర్టు హియరింగ్ ఆన్ ఇండస్ట్రీ యాక్ట్ డెఫినిషన్ ఫ్రమ్ మార్చి 17. సుప్రీంకోర్టు హియరింగ్ ఆన్ ఇండస్ట్రీ డెఫినిషన్ ఫ్రమ్ మార్చి 17. రీసెంట్గా పరిశ్రమ నిర్వచనంపై మార్చి 17 నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. మరి ఏంటి పరిశ్రమ నిర్వచనం అంటే మనకి పారిశ్రామిక విధానాల చట్టం, పారిశ్రామిక విధానాల చట్టం 1947 ప్రకారం, పారిశ్రామిక విధానాల చట్టం 1947 ప్రకారం మనకి పరిశ్రమ అనే దానికి సరైనమైన నిర్వచనాన్ని తెలుసుకునేడానికి మనకి సుప్రీంకోర్టు విచారణను చేపట్టింది. మరి అంతకుముందు 1978లో బెంగళూరు సప్లై వాటర్ వర్సెస్ ఆర్ రాజప్ప, బెంగళూరు సప్లై వాటర్ వర్సెస్ ఆర్ రాజప్ప కేసులో, మరి 1978 జల వివాదాల కేసులో మనకి సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఎప్పుడు 1978లో వచ్చిన కేసులో సుప్రీంకోర్టుకి తీర్పు ఇచ్చింది. మరి ఆ తీర్పు ప్రకారం మనకి పరిశ్రమ గురించి ఒక నిర్వచనాన్ని అప్పుడు ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనాన్ని మరలా తిరిగి పునర్సమీక్షించడానికి మనకి మార్చి 17 నాడు మరలా సుప్రీంకోర్టు ధర్మాసనం మరలా దీన్ని విచారణ చేపట్టింది. మరి ఏ ధర్మాసనం దీన్ని విచారణ చేపట్టింది అంటే ఏ ధర్మాసనం అంటే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఈ పరిశ్రమపై విచారణను చేపట్టింది. మరి పరిశ్రమలో నిర్వచనంలో వీళ్ళు ఏ విధమైన తీర్పును లేదంటే విచారణను చేపట్టారు అంటే, పరిశ్రమ అంటే మనకి ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో, అలాగే ఏవైతే ఆసుపత్రులు ఉన్నాయో, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో, మరియు లాభాపేక్షణ లేని సంస్థలు ఉన్నాయో, ఏవైతే విద్యా సంస్థలు, ఆసుపత్రులు మరియు లాభాపేక్ష లేని సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశ్రమల కిందకే వస్తాయి అని చెప్పి ఈ సుప్రీంకోర్టు మార్చి 17 నాడు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణలు చేస్తుంది. అంటే మనకి విద్యా సంస్థలు, ఆసుపత్రులు, లాభాపేక్షణ లేని సంస్థలు, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా పరిశ్రమ కిందకే వస్తాయి అన్నట్లుగా విచారణలు చేపడుతున్నారు. సుప్రీంకోర్టు హియరింగ్ ఇండస్ట్రీ డెఫినేషన్ ఫ్రమ్ మార్చి 17. సో అకార్డింగ్ టు ఇండస్ట్రియల్ పాలసీ యాక్ట్ 1947, Supreme Court given a verdict on 1978 in a case. So in that case, recently March 17, Supreme Court bench, it was led by Justice Suryakant, was again hearing on he is again re-evaluate a case of industry
case of industry or re-evaluate case or industry in 1978 case. So in that case, Supreme Court bench of Justice Suryakant re-evaluate case of 1978 case. So in that case, they were given a information that industries, so educational systems and hospitals are coming under industrial sectors, so this information is given by Supreme Court bench Suryakant. Next, వ్యవసాయ ఆహార వ్యవస్థలలో మహిళలపై గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్. సో రీసెంట్లీ మనకి వ్యవసాయ ఆహార వ్యవస్థలలో మహిళలపై ఒక గ్లోబల్ సదస్సుని నిర్వహించారు. మరి ఈ గ్లోబల్ సదస్సు అనేది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు నిర్వహించారు అంటే, ఈ సదస్సుని మార్చి 12 నుంచి మార్చి 14 వరకు ఈ సదస్సుని నిర్వహించారు. దీనిని ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. మరి ఆహార వ్యవస్థల్లో ఈ మహిళలపై గ్లోబల్ సదస్సు అనేది ఎందుకు నిర్వహించారు అంటే, మనకు ఈ సదస్సు మనకి వ్యవసాయ రంగంలో మహిళల యొక్క పాత్రని మరింత మెరుగుపరచడం కోసం, అలాగే వ్యవసాయ రంగంలో మహిళలకు నాయకత్వాన్ని ఉంచడం కోసం, అంటే మహిళల నాయకత్వాన్ని పెంపొందించడం కోసం ఎందులో వ్యవసాయ రంగంలో, అలాగే లింగ వివక్షతని రూపుమాపడం కోసం, అలాగే మనకి మహిళా సాధికారితని మరింత పెంపొందించడం ఎందులో వ్యవసాయ రంగంలో. మనకి ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ ద్వారా మనకి వ్యవసాయ రంగంలో మహిళా సాధికారితను మరింత పెంపొందించే ఉద్దేశంతో ఈ గ్లోబల్ సదస్సులని నిర్వహించారు. మరి ఈ గ్లోబల్ సదస్సుని ఎవరు ప్రారంభించారు అంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ గ్లోబల్ సదస్సుని ప్రారంభించింది. మరి ఈ గ్లోబల్ సదస్సుని ప్రారంభించింది. ఓకే, గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ మరి అలాగే మనకి రీసెంట్గా అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మనకి 2026 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించారు అంటే 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా వాళ్ళు గుర్తించారు. లేదంటే 2026 ఇయర్ని అంతర్జాతీయ మహిళా వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి 2026 ఇయర్ అనేది ఏది అంటే అంతర్జాతీయ మహిళా వ్యవసాయ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఈ సమావేశంలో కాదు, ఇది అంతకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో 2026 ఇయర్ని వారు మహిళా వ్యవసాయ సంవత్సరంగా వారు గుర్తించడం జరిగింది. నెక్స్ట్, గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఉమెన్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్. సో రీసెంట్లీ conducted a global conference on women in agri-food systems from March 12 to March 14 in New Delhi. So this program was inaugurated by our President Draupadi Murmu. So, and the major purpose of this global conference is to increase women leadership in agriculture and also eradicate inequality in agriculture sector and also increase more empowerment during technology in agriculture sector to women. So this is the main purpose for this global conference. In previous conferences they were recognized 2026 year as International Women Farmers Year. 2026 year is what? 2026 year was recognized as International Women Farmer Year. Next, CE-20 cryogenic rocket engine
టెస్ట్. మరి CE-20 క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ టెస్ట్ అనేది ఏ రోజున నిర్వహించారు అంటే మనకి మార్చి 10th నాడు నిర్వహించారు. మరి ఎక్కడ నిర్వహించారు అంటే మనకి తమిళనాడులోని మహేంద్రపురంలో తమిళనాడులోని మహేంద్రపురంలో ఈ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ క్రయోజెనిక్ రాకెట్ ఇంధన పరీక్ష ఏదైతే ఉందో మరి దీన్ని మార్చి 10 తమిళనాడులో మహేంద్రపురంలో మనకి ప్రారంభించారు. మరి ఎవరు ప్రారంభించారు అంటే దీనిని ఇస్రో వారు ప్రారంభించారు. ఇస్రో నేతృత్వంలో ఈ క్రయోజెనిక్ ఇంధన రాకెట్ పరీక్షని నిర్వహించారు. మరి ఇది విజయవంతంగా ఈ యొక్క పరీక్ష అనేది పూర్తయిందంట. మరి విజయవంతంగా పూర్తయిన ఈ పరీక్షని ఎన్ని సెకండ్ల పాటు వీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అంటే దాదాపుగా 165 సెకండ్ల పాటు ఈ పరీక్షని విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. మరి విజయవంతంగా కంప్లీట్ చేయడంతో మనకి భారత అత్యున్నతమైన శక్తివంతమైన రాకెట్ LVM3 ఏదైతే ఉందో ఆ LVM3 యొక్క సామర్థ్యం లేదంటే ఆ LVM3 యొక్క మోసుకెళ్లే సామర్థ్యం అనేది 450 కిలోల వరకు పెరిగిందంట. అంటే ఈ రాకెట్ ఇంధన పరీక్ష అనేది విజయవంతమైంది. ఎన్ని సెకండ్ల పాటు పరీక్షించారు? దాదాపుగా 165 సెకండ్ల పాటు పరీక్షించడం జరిగింది. మరి దీని యొక్క పరీక్ష దాదాపుగా మనకి LVM3 యొక్క రాకెట్ అనేది మోసుకెళ్లే కెపాసిటీ 450 కిలోల వరకు పెరిగింది. మరి ఇది CE-20 క్రయోజెనిక్ రాకెట్ ఇంధన పరీక్షకి సంబంధించి. మరి CE-20 క్రయోజెనిక్ రాకెట్ ఇంధన పరీక్ష అనేది ఎవరు నిర్వహించారు? మనకి ఇస్రో వారు నిర్వహించారు. ఎప్పుడు నిర్వహించారు? మార్చి 10 నాడు నిర్వహించారు. ఇక్కడ తమిళనాడులోని మహేంద్రపురిలో నిర్వహించడం జరిగింది. సో CE-20 cryogenic rocket engine test. So recently CE-20 rocket or CE-20 cryogenic rocket engine test was tested on March 10 in Tamil Nadu in Mahendrapuri. So this cryogenic rocket engine test was successfully completed with 165 seconds. So this test was conducted by ISRO. And this is about cryogenic rocket engine test. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.